ఏంటి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? నమస్తే, ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది ప్రభుత్వం, బాగానే చేస్తున్నారు. ఓకే, ఇలా అందరికీ నచ్చితే ఇంకా వచ్చే సంవత్సరం కూడా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ఓకే, కోరుకుంటున్నారు మీరైతే. 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రజలకు ఏమైనా మంచి జరిగిందంటే ఈ ప్రభుత్వం వల్ల? జరిగింది మంచి. ఓకే, కావాలంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈ బస్సుల వలన. అంటే ప్రభుత్వం మీద మంచి ఉద్దేశంతోనే పెట్టింది, మీ ఆడవాళ్ళకి ఉపయోగపడాలి అని. బస్సుల సంఖ్య పెంచితే ఇంకా బాగుంటుంది. ఏమంది నీ పథకాలు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చాకంటే మీకు, మీ కుటుంబానికి? మాకు పథకాలు అంటూ ఏం అందలేదు, కానీ బస్సు ఫ్రీ బస్సు ఒకటి మాకు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ప్రతి కుటుంబానికి ఇచ్చారు. ఎంతమంది పిల్లలు? ఒకదానికే వేసారు మాకు 2 ఆటలు. వాళ్ళకి డబ్బులు వేసామని చెప్తున్నారు చదువుకునే పిల్లలకి. అవి అంటే నాకు తెలియదు, మీకైతే ఐడియా లేదు. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? వస్తుంది. పెన్షన్ పెంచారు వీళ్ళు వచ్చాక. ఫ్రీ బస్సులు ఎలా మొత్తంగా ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? పర్వాలేదు, ఇలాగా ప్రభుత్వం బాగానే ఉంది, కానీ వచ్చే సంవత్సరానికి ఇంకా డెవలప్. నెక్స్ట్ ప్రశ్న, జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? తేడా అంటే జగన్ అంటే పర్వాలే, లేని వాళ్ళని కత్తి చూశాడు. ఓకే, ఇది ఉద్యోగపరంగా చంద్రబాబు నాయుడు. సరే, రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్ల పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి. ఏ ఊరమ్మా, ఏ ఊరు? ఇదా మీది? మాదా విజయవాడే. మీది విజయవాడ? ఎక్కడ ఏరియా? రామర్పాడు. రోడ్లు అయితే బాగాలేదంటారు? కొద్దిగా బాగానే ఉన్నాయి, పల్లెటూరులో అయితే బాగాలేదు. మొత్తంగా ఒక్క మాటలో ఏం చెప్తారండి ప్రభుత్వం మీద? బాగానే చేస్తున్నారు ప్రభుత్వం. ఓకే, మాకైతే నచ్చింది. ఇల్లు మీకు ఓటీపీయా? ఓటా ఇక్కడే ఉంది. ఎలా ఉంది చంద్రబాబు గారి పనితీరంటే? మరి ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అయింది, ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏముందని చెప్పాలి, కక్కలేమో మింగలేము. ఓకే, ఇంకేం చెప్తాం చెప్పు, అర్థమైంది కదా. ఇటు కక్కలేము, అటు మింగలేము. ప్రభుత్వం నుంచి ఏం అందట్లేదా మీకు? ఏం అందుకుంది పథకాలు? మీరు చెప్పాలి, నాకేందుకు. ఒక పెన్షన్ మాత్రం వస్తుంది. తీసుకోవడానికి వచ్చారా మీరు రోజు? అర్థమైంది. ఎంత వస్తుంది పెన్షన్? 4000. 1000 రూపాయలు పెంచారు వీళ్ళు వచ్చాక. జగన్ ఉండంగానే పెంచాడు. లేదు, ఈ ప్రభుత్వం వచ్చాక పెంచారు. మీరు చెక్ చేసుకోండి. జగన్ గారు ఉన్నప్పుడు 3000, ఇప్పుడు 4000. అదే ఆయన దిగిపోయింది అనంగా పోటీతో పెంచారు. అది కూడా సరే, జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగిందా, ఈ ప్రభుత్వం వచ్చా జరిగింది అనుకుంటున్నారా? జగన్ ఉన్నప్పుడే ఒక మాట చెప్పనా? చెప్పండమ్మా, చెప్పండి. ఇప్పుడు నువ్వు కష్టపడితేనే నీ కడుపుకి వచ్చింది. నేను ఎయ్యను, జగను ఎయ్యడు, చంద్రబాబు నాయుడు ఎయ్యడు. మన కష్టం తప్పదు, ఎవరు ఎయ్యరు. మన రెక్కాడితేనే మన అల్టిమేట్ గా ప్రజలకి ప్రభుత్వం తరపున వాళ్ళు అందించే తోడ్పాటు ఏదైతే ఉందో అది నేను అనేది. చాలా మా బోటి ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, బియ్యంకి అయితే ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. పెన్షన్ తలుపు 5 ఇంటికి వస్తే నిద్రగడ్డలో ఉండి ఇలా నోట్లు చూసేవాళ్ళు. ఇంటికి వచ్చే పెన్షన్ ఇస్తున్నారు, కానీ సరే ఈసారి గెలిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు. జగన్ గారు ఇక్కడ 3 పార్టీలు కలిసే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వీళ్ళందరూ ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు జగన్ గారు? ఎవరు గెలిచినా మనకు చేసేది ఎవరు లేదు. ఎవరు గెలిచినా మనకు అనవసరం. ఏదో మనం పేదోడు మనం కష్టపడుతున్నాం, వాళ్ళ పైకి వస్తున్నారు, మనం కిందనో. అది నిజమేలే. మరి ఒక మాటలో ఏం చెప్తారండి ప్రభుత్వం మీద? ఏమో జగన్ వస్తాడని నమ్మకం ఉంది. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారిది ప్రభుత్వం చాలా బాగుంది. ఓకే, అంటే 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రజలకు ఏమైనా మంచి జరిగింది ప్రభుత్వం వల్ల? అందరికీ మంచి జరిగింది. ఓకే, జరగడమే కావాలి వాళ్ళు గెలిపించినందుకు. పథకాలన్నీ అందుతున్నాయి వాస్తవంగా ప్రజలకంటే? అందరికీ అంతే. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే మీ ఉద్దేశంలో? గత ప్రభుత్వంలో ఉన్న పాలన ఏంటంటే ప్రజలు రోడ్ల మీద రావాలంటే రోడ్లు సరిగ్గా లేవు. పథకాలంటే ఏంటి, పిల్లలకి అయిందండి 13,000 అవి వేసి. ఓకే, పిల్లలు మరి టీచర్లు అది ఇదేంటి అమ్మఒడి కదండి, దేనికి సంబంధించింది? మామూలుగా పథకాలు అన్నింటిలో ఏ పథకాలు కూడా సరిగ్గా లేవు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ప్రభుత్వం వచ్చాడు? చాలా ఇప్పుడు బాగుంది. ఓకే, ఏంటి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని ఎప్పటికీ ఆంధ్ర కళ అండి, అది నెరవేరదని ఈ ప్రభుత్వం జరిగింది. ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు దానికి సంబంధించి. ఎవరు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాన్ని మార్చడానికి వీలు లేకుండా ఏం చెప్తారు దాని గురించి ఏంటంటే? అసలు అది అమరావతి రాజధాని అది ఆంధ్ర హక్కు అండి. ఓకే, అందరికీ బిల్లు అమలు పొందాలని
ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఆమోదం చేయాలని మన కోరిక. లోకేష్ గారి పనితీరు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. ఐటీ శాఖ మంత్రిగా విద్యా చాలా బాగుంటుందండి. చాలా బాగుంది. మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు? అన్ని కంపెనీలు ప్రాజెక్టులు అన్ని నేనే తెచ్చాను కానీ ఈ ప్రభుత్వం ఏం కాలేదన్నారు జగన్. ఎవరు చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి మా మాజీ ముఖ్యమంత్రి. ఆయనకి తెలియాలి కదండి పథకాలు ఎలా ఉండయో, రోడ్లు ఎలా ఉండయో, స్కూల్ పిల్లలకి ఎలా ఉందో అనేది ఆయన చూసుకోవాలి కదా. ఓకే, అప్పటికిప్పుడు తేడా కనబడుతుంది. జనం చెప్తున్నారు కదా. అవును. ఫైనల్ ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటండి కూటమి ప్రభుత్వం మీద? చాలా బాగుంది సార్. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? నాకేం తెలియదు బాబాయ్. మీకు తెలియకపోవడం ఏంటి? వయసులో మీరు చిన్నవాళ్ళు కాదు కదా. లేదు. అంటే నేనేం మిమ్మల్ని తిట్టమని చెప్పట్లే ఎవరిని. జస్ట్ మీ అభిప్రాయం ఏంటి ఒక పెద్ద సీనియర్ సిటిజన్గా ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే? బాగానే ఉందిలే. ఓకే, పర్లా. ఏమన్నా పథకాలు అందుతున్నాయా ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి? మాకు పెన్షన్ ఇస్తున్నాడు. ఓకే, ఈరోజు పెన్షన్ ఈరోజే కదా తీసుకున్నారా బాబు పొద్దున? ఓకే, ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం పర్వాలా. ఓకే, రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ సైడ్? రోడ్లు బాగానే ఉన్నాయి. చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అందుతున్నాయి వాస్తవంగా. మరేంటి జగన్ గారు ఎంత నేనున్నప్పుడే చేశాను, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు ఆయన? కొడితే అన్ని కంపెనీలు నేనే తెచ్చాను, అన్ని నేనే చేశాను, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు. లేదు. ఈ ప్రభుత్వమే బాగుంది. ఓకే, అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మీద? రాజధాని బాగానే ఉంది. ఈరోజు బిల్లు పెడుతున్నారు పార్లమెంట్లో, శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి. ఇప్పుడు హైదరాబాద్ కన్నా బాగుండాలని అవ్వాలి. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఈ వయసులో కూడా ఆయన పనితీరు బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు పర్లా. జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తారంట, ఏంటి ఆయన? చేయండి, చేస్తే గెలవాలిగా. ఆయన గెలవాలనే చేస్తున్నారు దానికోసం. ఎంతవరకు ఉండొచ్చు అంటే గెలిచే అవకాశం? నమ్మకం లేదు. సో మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే ఈ ప్రభుత్వం మీద? ఈ పర్వాలా. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగానే జరుగుతుంది. అంటే ఇప్పటికి 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. అవును. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందంటే ఈ ప్రభుత్వం వల్ల? జరుగుతుంది కదండి. ఫ్రీ బస్ ఒకటి సర్వీస్ ఉంది. ఓకే, ఫస్ట్ తారీఖు ఉదయాన్నే పింఛన్ ఇస్తుంది. ఓకే, ఆదివారం సెలవు అయితే శనివారం ఇస్తుంది. అది కరెక్టే. రోడ్లు పర్ఫెక్ట్గా వేస్తుంది. ఓకే, అంతవరకు నాకు తెలిసినంతవరకు పర్ఫెక్ట్గానే ఉంది. ఈరోజు అమరావతికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు, ఆ, అమరావతి శాశ్వత రాజధాని అని. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? నా అభిప్రాయం ఏముంది, ఇస్తే మంచిది. ఎందుకంటే లోగడ గత ప్రభుత్వంలో రోడ్డు మీద టెంట్లు వేసుకొని ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. కనీసం పాత ముఖ్యమంత్రి ఏమైంది మీకు సమస్య తీరుస్తాను కూడా మాట్లాడడానికి రాలేని పరిస్థితిలో ఉన్నారు ఆ రోజున. ఈరోజు మరి అక్కడ ఉన్న రైతులు చాలా ఆనందంతో ఉత్సాహంగా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా దాన్ని కదిలించలేనట్టుగా అదే తీసుకొస్తారు. మనం అనేది ఏంటంటే అండి, ఆ పాత రోజుల్లో టెంట్లు వేసుకొని అన్ని రోజులు దీక్ష చేస్తే పాత ముఖ్యమంత్రి గారు ఒక్కసారి వచ్చి కూడా మీకు నేనున్నానని భరోసా ఇవ్వలేదు. అన్ని రోజులు నిరాహార దీక్షలు చేశారు. ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం బాగా చూస్తారు. ఒకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు జగన్ గారు, ఆ పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? జనాల నాడి ఎట్లా ఉంటుందో తెలియదండి. ఇంకా మనం అనకూడదు ఇవన్నీ. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారండి? ఏముంది సార్, అది 240 విజన్ సార్ అది. ఈ వయసులో కూడా అవును, 75 వయసులో కూడా 30 ఏళ్ళగా ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఓకే, చివరికి ఒక మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే? కూటమి ప్రభుత్వం మీద పనులు బాగా జరుగుతున్నాయి. ఎంప్లాయీస్ వర్క్ బాగా చేస్తున్నారు. అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు అంటే? ఎలా ఉందంటే ఏం చెప్పలేము. మీ మనసులో ఏది ఉంటే చెప్పొచ్చు, పర్లేదు. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. జస్ట్ అభిప్రాయం చెప్పండి చాలు. ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? ఏం బాగాలేదండి. బాగాలేదు. ఏం బాగాలేదు అంటే ఈ ప్రభుత్వంలో? ఏం బాగాలేదంటే మాకు జీతాలు లేవు, ఏమి లేవు. ఆర్టీసీ అన్నా మీరు? ఓకే, ప్రభుత్వం నుంచి ఏమి అందట్లేదా? మొన్న వేసినట్టు 2000 కోట్లకు సంబంధించి బిల్లు లేదు. సకాల డబ్బులు అందట్లా. జగన్ గారు ఉన్నప్పుడు కూడా అలాగే జరిగిందా? జగన్ గారు ఉన్నప్పుడు కూడా పర్వాలేదు, అప్పుడు పర్లా. సరే, మామూలు ప్రజలకు చూసుకుంటే ప్రజలకు పథకాలు అందుతున్నాయా వాస్తవంగా? ఏదో అందులో కొంటున్నాం, అందపనాలు లేదు. రోడ్ల పరిస్థితులు మీద ఎలా ఉన్నాయంటే? రోడ్లు బాగానే ఉన్నాయి. ఓకే, మరేంటి జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరుగుతుందా? అతను ఉన్నప్పుడు బాగానే జరిగింది, కాకపోతే ఉచిత పథకాలు ఎక్కువైపోయాయి. ఓకే, అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? మాది అమరావతి రాజధాని మీద అంటే మరి చెప్తాం. రాష్ట్ర రాజధాని అమరావతి కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే జగన్ గారు ఉన్నప్పుడు వైజాగ్ అన్నారు, ఇప్పుడు అమరావతి అంటున్నారు వీళ్ళు. మీరేమనుకుంటున్నారు, వైజాగ్ అమరావతి బెటరా అని? వైజాగ్ బెటర్. వైజాగ్ బట్ అమరావతికి సంబంధించి బిల్లు చేస్తున్నారు ఈరోజు, ఇక శాశ్వత రాజధాని అమరావతి అని. ఏంటి మరి మొత్తంగా చూసుకుంటే ఏం చెప్తారు ఒక మాటలాంటి ప్రభుత్వం మీద? అంతగా లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి?
మరి అతను ఏం చేస్తారో మాకు తెలియట్లేదు. ఓకే, లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటే? అతను ఏం చేస్తాను థ్యాంక్ యూ. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఎలా ఉంది చంద్రబాబు గారు వచ్చాక అంటే? బాగానే ఉంది. కొంచెం గట్టిగా. బాగానే ఉంది. ఏమైనా పథకాలు అందుతున్నాయా మీకు ప్రభుత్వం తరఫున? ఏమేమి వస్తున్నాయి పథకాలంటే? రైతు భరోసా ఏది వేస్తాను మూడో పెడతారు రైతు భరోసా. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? మా అమ్మమ్మ అమ్మగారికి వస్తుంది. తీసుకున్నారు ఈ రోజు పెన్షన్? పెన్షన్ నేను పెదనాడే వచ్చా, తెల్లవారు 4ంటికి బయలుదేరి వచ్చినాము. ఓకే ఓకే. మరి వచ్చే ఉండదు అసలు అయితే. అదేలే. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ సైడ్ అంటే? బాగానే ఉండదు. ఓకే. ఏంటి జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? తేడా అంటే అదో రకంగా అంటే అప్పుడు చూశారు కదా జగన్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది, ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా అనిపించింది? ఈ కొద్ది బాగానే ఉంది మరి. ఓకే. గంపడం రోడ్డు బ్రిడ్జి ఒకటి ఉంది. ఓకే. ఆ బ్రిడ్జి ఒకటి పాడైపోయింది. ఎక్కడ బాబే? గంపడం బ్రిడ్జి. ఓకే, అర్థమైంది. ఆ బ్రిడ్జి మరి సరి చేయట్లేదు ఎవరు. అదేలే, తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. ఓకే. ఏంటి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపించింది? బాగానే ఉంది. డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన పనితీరు అంటే? ఏంటి జగన్ గారు మరోసారి గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఏమో ఉర్లు పెడుతున్నారు, మరి ఏం చేస్తారో తెలియదు. మీరేమనుకుంటారు జగన్ గారు మరలా గెలుస్తారా అంటే? రావచ్చు అనుకుంటున్నాను నేను. రావచ్చు అనుకుంటున్నాను. సో మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఈసారి అదే వచ్చింది అనుకుంటున్నాం. మరి ఎందుకు అనుకుంటున్నారు ఈసారి జగన్ గారే గెలుస్తారని? జనం ఊపట్ల వచ్చింది మరి.